మనమే సాయం చేయాలి, మనమే కొడతాలి, మనమే అంటే వాళ్ళు ఇదే పరిస్థితి. సో అందుకే పాటల పరంగా అభిప్రాయం పోకుండా. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పెద్దలు మీరందరూ, మీతో పాటు మేమందరము తప్పకుండా సీఎం దాకా కానీ ఎక్కడి. అందరికీ నమస్కారం. మన రుద్రవరం, రాజన్న సిరిసిల్ల జిల్లా. దాదాపు 18 సంవత్సరాలు ఉన్నాం. ఎన్నో అష్ట కష్టాలు కొన్ని ప్రజలైతే ఇక్కడ సెట్ అయినా గల్ఫీస్లో అక్కడ కూడా చాలా మందికి సేవ చేసినాం. దుబాయ్లో సైడ్లే ఇంకా కూడా మనం గల్ఫీస్కి అండగా ఉంది. కారణాలకు నమస్కారం. మా భర్త కోవిడ్ పెట్టడం జరిగింది. నేను నా పేరు సుంకే రాజేశ్వరి, రామేశ్వరి. మా ఆయన ఒక్కోడే పిల్లలు పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు, పుట్టకన్నా ముందు 5 సంవత్సరాలు ఉండాల్సిండు. అలా పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు నేను వెళ్తానని పోయిండు. పోయిన తర్వాత ఇక్కడ ఏజెంట్ ఏమని చెప్పిండు, నీకు 40,000 జీతం అని చెప్పాల్సరికంటే వెళ్ళి వెళ్ళకని మనం ఎట్లా బతుకుడు కష్టాలలో మనం అమ్మ కూర్చో. ఏం కాదు, ఎంతో ఓర్పుతో, సహనంతో, బాధతో ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు మీరు మా పక్షాన ఉండి మీరు మాతోనే ఒక కుటుంబ సభ్యులుగా ఎట్లయితే ఒక భార్య పిల్లకు తల్లి తండ్రి ఎట్లయితే కుటుంబాన్ని అతుక్కొని మా అన్న తమ్ములుగా మీరు మమ్మల్ని అతుక్కొని ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఎక్కువ మాట్లాడకపోయినా ఒకటి ఏమైతుంది అని అంటే, మనం పట్టించుకునే కాడలేరు. ఇప్పుడున్న ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కార్మికుల మాతో పాటు మీకు కూడా తెలుసు, మీరు పోయొచ్చాను. మా వాళ్ళందరూ పోయి చనిపోయి ఇంకా సింగిల్ వీడియోగా మేమందరం బంగారం అమ్ముకొని నా కొడుకులు మంచిగా చేయించుకున్నాను, ఆపరేషన్ చేయించుకున్నా సార్. ఎవ్వరు కూడా ఆదుకోలేదు. నేను ఆ రోజు అక్క నాకు ఫోన్ చేసి ఇక్కడ మీటింగ్ ఉంది, నీ బాధలో చెప్పుకునే బ్రాండ్ నేను ఇక్కడికి వచ్చిన సారు, నాకు ఇక్కడ ఇబ్బంది సమస్యల్ని, బాధల్ని, కష్టాన్ని కూడా వినాలి. ఇంకా అర్థం తీసుకోవాలనేది, ఎట్లా ముంగటి తీసుకపోవడం అనేది ఇంకా వీళ్ళకు తుమ్మ దొరుకుతలేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే తక్షణమే భయమవుతుంది. చిన్నపిల్లలకు భోజనం చేయాలి. అంతకన్నా ముందు ఒకటి అందరు చూడండి, కలిమియొద్దు, అలాగే ఉండాలి. జోహార్ కల్పవరులకు, జోహార్ కల్పవరులకు, కల్పగా ఓకేనా పెట్టి అదనంగా దండుకున్నటువంటి విషయం అన్నింటి మీద మనం కొట్లాడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ ఓటు బ్యాంక్గా మారిండ్రు కార్మికులు, వారి కుటుంబాలు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంటే ఆనాడు ఏదైతే ఆ ఉద్యమం చేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో భాగంగా అది ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్గా ఉన్నప్పుడు రవాణా మేము వారిని ఒక 8-9 నియోజకవర్గాలలో వారి వెంట నడుస్తూ వారికి రోజు ఒక వినతి పత్రం, ఒక నియోజకవర్గానికి ఒక వినతి పత్రం, ఇంకొక నియోజకవర్గంలో ఇంకొక వినతి పత్రం ఇస్తూ ఆయనకు విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పి ఒకరోజు బాల్కొండలో ఒక 4-5 ఇలాంటి బాధితుల్ని
మన అక్క చెల్లెలని బాధితుల్ని తీసుకుపోయినాం అక్కడికి. ఆయనకు పూర్తి విషయం అర్థం కాదని చెప్పిండు. మనం ఆర్మూర్ ఇప్పుడు పాదయాత్రలో భాగంగా ఆర్మూర్ వెళ్తాం. అక్కడ మీరు ఒక 100 మందితో సభ పెట్టుకుంటే నేను మాట్లాడతాను, నేను ఒక భరోసా ఇస్తా, మన గవర్నమెంట్ వస్తే ఏం చేయాలనేది, మన ప్రభుత్వం వస్తే చెప్తానన్నారు. దానిలో భాగంగా ఒక 100 మంది గల్ఫ్ కార్మికులు, బాధిత కుటుంబాలు, అన్నలాగా ఏదైతే మోసపోయి వచ్చిన దేశం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఒక 100 మంది జమ చేసి ఆర్మూర్లో మీటింగ్ పెడితే ఒక మంచి అవకాశం, ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండు. ఆయనతో పాటు మమ్మల్ని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి పెట్టుకున్నాడు. విన్నట్టు సమస్య అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయినాక కూడా మనం ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విన్నాడు, ఆయనకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి అయినాక ఆయన దగ్గర పోవాలనే ఒక విషయంతో మేమందరం ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఆయన్ని ఒకరిని పట్టుకొని ఇంకోసారి ఇంకోరిని పట్టుకొని ఇంకోసారి అట్లా కలుసుకుంటూ ఒక 3-4 సార్లు కలిస్తే ఆయన మనకు మంచి టైం ఇచ్చి ఆయననే ఒక రోజైతే వెళ్ళినప్పుడు మీరు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు తెప్పించుకుంటే నేను టైం ఇస్తా అన్నారు. తాజ్ డెక్కన్ హోటల్లో ఏప్రిల్ 16 నాడు హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పరిచినాం. ఇలాగే 60 మంది ప్రతినిధులు వివిధ దేశాలలో ఉన్న మీలాగా సంఘాలకు పనిచేస్తున్న ప్రతినిధుల్ని తెప్పేయడం జరిగింది. ఆ అందరి మధ్యలో ఆయన చెప్పింది ఏంటంటే ఒక సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ తెద్దాం, ఈ రాష్ట్రంలో మీ గల్ఫ్ కార్మికుల బాధలు తీర్చుదాం అని చెప్పారు. ఆనాడు మాట ఇచ్చినట్టుగానే మనం పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన వెంట పడ్డం, మళ్ళీ పడితే ఎమ్మెల్యే ద్వారా మంత్రుల ద్వారా చెప్పడం, మేము కూడా కలవడం, ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా కలిసిన తర్వాత ఆయన సమస్యను అర్థం చేసుకుని ఒక రోజు ఈ పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, రవాణా శాఖ మంత్రులు, అలాగే వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారికి అప్పచెప్పి ఇది ఏదైనా ఉంటే మీరు సంఘాల నాయకులతో మీరు మాట్లాడి మీరు కూర్చుండి వారికి ఏ విధంగా అయితే మనం న్యాయం చేయగలుగుతామో ఆలోచించండి అని చెప్పి మాతో పాటు మళ్ళీ మీటింగ్ పెట్టడం జరిగింది. మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఈ ఏదైతే ఉత్తర తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి పెద్దలందరినీ పిలిచి మమ్మల్ని కూడా దానికి పిలిచి మనం ఎట్లా చేస్తే బాగుంటుందంటే మేము కొన్ని సూచనలు ఇచ్చినాం. మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే మన ప్రభుత్వం వచ్చి నుంచి మనం ఇద్దాము 5 లక్షలు అని చెప్పి వారు చెప్పారు. మేము నిజంగా అక్కడ కొట్లాడినాం. ఆ సమావేశంలో కూడా మేము ఏమన్నామంటే లేదు ఆ బిడ్డలు మన బిడ్డలే, 2000 మంది ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో వెళ్ళిపోయారో వాళ్ళు మన బిడ్డలు, మనం ఖచ్చితంగా వారికి 5 లక్షలు ఇవ్వాలంటే ఇవాళ ప్రభుత్వంలో పైసలు లేకపోతే అర్థం చేసుకోరు. మనం ఒక కమిటీ చేసుకుందాం, కమిటీలో మిమ్మల్ని కూడా చేర్చుదాం, దాని ద్వారా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే అందరూ ఇప్పుడు మనం నేను ఎట్లా మాట్లాడుకున్నామో, నేను ఈ మధ్యన థాయిలాండ్కి వెళ్ళినప్పుడు 27 దేశాల వాళ్ళు కూర్చుండి అక్కడ ఒక్కొక్క టాపిక్ మీద 5 రోజులు డిస్కస్ చేశాం. అప్పుడు ఏం చేశారంటే ఏ దేశంలో ఎట్లా నడుస్తుంది ఏది అన్ని కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టారు. అయితే ఏంటంటే ఫైనల్గా తెలిసిందంటే అంతటా సమస్య ఒకటే, పరిష్కారం కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు మన తెలంగాణ ప్రాంతానికి తగినట్టు ఈ ఏజెంట్ వ్యవస్థకు ఒక పరిష్కారం ఏంటంటే మనము ఏం చేయాలంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది ఆ ఏజెంట్ మోసం చేసిండు, వారి డబ్బులు తీసుకున్నాడు, పంపలేదు, లేకపోతే పోయినాక వాపసు వచ్చినాడు, అంతే కనిపిస్తుంది. అయితే మనం దాన్ని లోతులోకి వెళ్ళాలంటే ఏంటంటే మీలాంటి ఇప్పుడు జంగారాజు ఉన్నారు, మీలాంటి వాళ్ళు కొంతమంది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు లైసెన్స్ ఇచ్చింది, 2000 మందికి లైసెన్స్ ఇచ్చింది, తెలంగాణలో 150 మందికి లైసెన్స్ ఇచ్చింది, లైసెన్స్ వ్యాపారం చేసుకోవాలి. అయితే దీనికి ఏం చేయాలంటే మీరు మీ పాత తాలూకా కేంద్రాల్లో మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి. సిరిసిల్ల కోర్టు ఉంది, వేములవాడ కోర్టు ఉంది, ఇక్కడ జగిత్యాల ఉంది, కొరుట్ల ఉంది, మెట్పల్లి ఉంది. ఈ కోర్టుల్లో ఏముంటుందంటే న్యాయ సేవాధికార సంస్థ అని ఒకటి ఉంటుంది. అంటే జిల్లా మొత్తం ఏమో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది, అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే. అలాగే ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పోలీస్ ఎస్పీ ఉంటారు, డిఎస్పీ ఉంటారు. ఈ ఇద్దరిని కలిపి మనమే స్వయంగా పోయి వాటి జడ్జి కావచ్చు, డైరెక్ట్ జడ్జి జడ్జి దగ్గరికి ఎక్కవాలని కాదు, మనం పంపించి మేము ఫలానా విషయం వచ్చిందని చెప్పి సార్ ప్రతి నెలలో 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి శనివారం వీళ్ళు అవగాహన సదస్సులు పెడతారు. గ్రామాలలోకి వెళ్ళి అన్ని రకాల చట్టాల మీద అవగాహన సదస్సులు పెడతారు. అట్లనే పోలీసులు కూడా ఏంటంటే వీళ్ళ దగ్గర పోలీస్ కళాబృందం అని కూడా ఉంటుంది, డబ్బుల సబ్బుతో సహా మొత్తం ఉంటాయి, పాటలు అన్నీ ఉంటాయి. వాళ్ళను కలిపి ఈ ఇష్యూస్ మీద డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసుకొని
మనం ఏం చేయాలంటే ఇది ప్రచారంలోకి తీసుకురావాలి. ఏం చేయొద్దు, ఏం చేయకూడదు. మనకు ఎంతో కాలం జరుగుతుంది, అయినా కానీ మోసం జరిగినప్పుడు కేసులు రిజిస్టర్ చేయడం ఇది. కానీ ముందు ఈ పోయే వాళ్ళలో కొంచెం అవగాహనతో ఇవ్వాలి. డబ్బులు పేమెంట్ చేసినప్పుడు ఎట్లా పేమెంట్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఇది సగం మన చేతిలో ఉంటుంది, సగం మన చేతిలో ఉండదు. అక్కడికైనా కూడా విదేశీ యజమాని ఉంటాడు, వాళ్ళ లంగా అయిందనుకో ఒకసారి కంపెనీలు మోసేస్తారు, అది వేరే వచ్చాడు. కానీ మన చేతిలో ఉన్నది ఒక సగం ఉంది. ఆ సగాన్ని ఎట్లా కాపాడుకుందాము, మన స్కిల్ పెంచుకోవడం ఎట్లా, చదువుకున్న యువత ఇప్పుడు ఎక్కువ పోతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఇందాక మన మిత్రులు కూడా ఆనాటి నుంచి ఈనాటి దాకా వీళ్ళు భర్తలు సంపాదించిన ప్రతి పైసా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆర్థిక వనరులుగా సమకూర్చిన వారు. కాబట్టి లాభ నష్టాలు ప్రభుత్వాల దగ్గర ఉండొచ్చు. ఇలా నష్టం ఉన్నదా, రేపు లాభం ఉన్నదా, లాభం ఉన్నప్పుడు ఎక్కువ అడుగుతలేము, నష్టం ఉన్నప్పుడు ఇది చేస్తలేదు. నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా 2014 కాదు, అంతకన్నా ముందటి నుండి కూడా ఎవరైతే గల్ఫ్లో మరణించిందో, ఏ విధంగా మరణించిన గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి సరే 5 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలి, 5 లక్షలు ఇస్తేనే ఆనందం, అందరికీ సమన్యాయం చేసినట్టయితుంది. కాకపోతే మీకు ఇంకా చాలా బాగా ఇబ్బంది ఉందంటారు కాబట్టి 1 లక్ష అటో ఇటో చేసి ఆ తల్లుల జీవితాల్లో వాళ్ళు ఎట్లాగో వాళ్ళ భర్తలు కోల్పోతారు, ఇంటికి పెద్ద దిక్కు ఓడిపోయినప్పుడు మరి వారికి ఎన్ని పెట్టినా ఏది ఉన్నా కానీ అంత మొత్తం ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళ భర్తలు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం వాళ్ళ పిల్లలకు, ఆ చిన్నారులకు వాళ్ళ తిండి విషయానికి కానీ, ఒక ఇల్లు విషయానికి కానీ, వాళ్ళ పెళ్లిళ్ళ విషయానికి కానీ, ఒక భర్త ఇప్పుడు అందరం మంచిగా ఉండగానే ఒక టైంలో మన ఇల్లు వెళ్తలేదు, ఎంత కష్టపడ్డా కానీ ఒక పూట మనకు గడవని పరిస్థితులు కూడా ఉన్నాయి, అందరం ఒక దగ్గర లేవు. మరి అటువంటిది ఇంటికి పెద్ద దిక్కే కోల్పోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకుముందు అక్క చెప్పింది, వాళ్ళు ఎంత ఖర్చు చేసి గల్ఫ్ కార్మికుల బతుకుల్లో వెలుగు నింపడానికి. సంక్షేమం రాష్ట్రం చూసుకుంది, సంరక్షణ మీరు చూసుకోవద్దా? ఇలా దుబాయ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు 40 రోజుల ముందు చెల్లిస్తుంది. కాకపోతే తక్షణమే చెల్లించాలి, ఇక్కడ నుండి లేట్ కావద్దని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గల్ఫ్ చేసి తరఫున. ఇక నుండి పోరాటం ఒక రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద మన పోరాటం కొనసాగుతుంది. ఎవరికి మింగుడు పడకుండా కానీ కార్మికుల సంక్షేమ కొరకు, సంరక్షణ కొరకు పోరాటం చేస్తాం. ఇలాంటి తల్లులకు కేంద్రం నుండి వచ్చే ఏదైతే అవకాశం ఉందో పథకాలలో ఇలాంటి తల్లుల్ని ముందు వరుసలో వాళ్ళకి ఇవ్వాలి. ఇల్లు కానీ ఇలా ప్రధానమంత్రికి సంబంధించిన అనేక స్కీములు పెడుతున్నారు. దాంట్లో మీరు గల్ఫ్ కోటకి ఎంత ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎంత రిజర్వేషన్లో ఎంత వాటిస్తుంది? ప్రతి విషయంలో, ఒక విద్యనే కాదు, ఇంకోటి కాదు, ప్రతి పథకంలో మా వాటేది, అంటే కేంద్ర ప్రభుత్వం వాటేది. ఇలా పెద్దగా పాత్ర పోషిస్తుంది. దేశంలో అగ్రదేశాలతో పోటీ పడుతుంది భారతదేశం అని చెప్తున్నాం, కానీ ఎక్కడ కనిపిస్తలేదు. గల్ఫ్లో చచ్చిపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇప్పటికి నెలల టైం పడుతుందా? ఇప్పటికి 15-20 రోజులు టైం పడుతుందా? దేశభక్తి అనేది మన ఇది పొలిటికల్ ముచ్చట కాదు. దేశభక్తి ప్రజల మీద లేదు. ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫోన్ చేసి మాట్లాడి ఇంత కష్టపడి ఒక్కొక్కరు చేసి ఈ అన్న ప్రపంచ దేశాలు అన్నీ తిరుక్కుంటా గల్ఫ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు, సోదరులు చెప్పినట్టు, మిగతా దేశాలు వేరు, గల్ఫ్ వేరు. మనం మిగతా అమెరికా పోయినామో, ఆస్ట్రేలియా పోయినా, న్యూజిలాండ్ పోయినామో, యూకే పోయినామో, చదువుకోవడం ఏం చేసినామో వాళ్ళకు మన గల్ఫ్లో ఉన్న పరిస్థితులు చాలా తేడా ఉంది. సో అన్ని దేశాలు తిరుక్కుంటా కూడా తను ఎప్పుడు చూసినా గల్ఫ్లో ఉన్న సమస్యలన్నీ ఎత్తి చూపుతూ మనకు ఉన్నటువంటి వాటికి అందరి దృష్టికి తీసుకొచ్చి ఈరోజు ఇవి రావడానికి, ఇంత దూరం మనం రావడానికి కారణం ఇంతమంది పోరాటమైంది. సో అది ఒక కొలిక్కి వచ్చి ఈరోజు
ఒక 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేంత వరకు గుర్తించే వరకు వచ్చింది. కానీ ఇది ఇక్కడితో ఆగేది కాదు. అంటే ఇక కొత్త విషయాలు ఇప్పుడు మనకు సమస్యలు అంటే చనిపోయిన శవము బాధపడడానికి కూడా ఇవే ఎందుకు చనిపోతున్నారు ఏంటని కూడా మనం ఆలోచించలేదు. యాక్సిడెంట్ అయిందో లేకపోతే అది కాదు. మొన్న కుమారస్వామి చారి అని ఒక 15-20 ఏళ్ళు గల్ఫ్లో ఉండే వచ్చి తన ఒక పార్టీకి తన జీవితమే దారిపోతున్నట్టు ఎప్పుడు చూసిన పార్టీ తరఫున కొట్లాడు తప్ప వేరే టీఆర్ఎస్ పార్టీ తరఫున. సో తను అనుకోకుండా 44 ఏళ్ళ వయసులో హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా. అది ఏజ్ కాదు అసలు. ఈ ఏజ్లో 44 ఏళ్ళకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి తీసుకుపోయి హాస్పిటల్ నాకు కాల్ చేయగానే దగ్గర ఉన్న కామారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే తను చూసి బ్లాక్ ఉంది యాంటీబయోటిక్ వాళ్ళు ఎంఐ అనేది చాలా సివియర్. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయగానే యశోద హాస్పిటల్ షిఫ్ట్ చేసి యాంజియో చేస్తే 3 పెద్ద బ్లాక్లు ఉండే ఆపరేషన్ కూడా అనుకూలంగా లేని పరిస్థితికి వచ్చింది. నేను మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కేరళ మన డాక్టర్ ఆయన దగ్గరికి పంపిస్తే ఆయనతో మళ్ళీ మాట్లాడి ఏంటని ఇట్లా ఈ పరిస్థితి ఏంది డాక్టర్ గారు, ఇది ఇంత చిన్న వయసులో వచ్చింది ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఉన్నది గల్ఫ్లో ఇన్నేళ్ళు ఉన్నాడు. ఈ టెన్షన్లతోటే ఈ ప్రాబ్లం అయింది. స్ట్రెస్ ఆ స్ట్రెయిన్ తీసుకున్నకే కుటుంబానికి ఇన్నేళ్ళు దూరం ఉండడమే దీనికి కారణం అని డాక్టర్ చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది. మనం ఎన్ని పైసలు సంపాదిస్తేంది, ఏం చేస్తేంది, ఎంత దేశానికి ఎంత ఉపయోగపడుతుంది. 1000 కోట్లు రోజుకు రోజు కోట్లు డబ్బు ఇక్కడికి వస్తుంది. ఇవాళ ఎస్పెషల్గా జగిత్యాల కోర్టులో పెట్టి మన ఏరియా కరీంనగర్ జిల్లా డెవలప్ అయిందంటే ఓన్లీ గల్ఫ్ పైసలు. వేరే ఇక్కడ నాయకులు ఏం చేసారు ఏందనేదిగా మనం అన్నిటికంటే ఎక్కువ ఏం జరగలేదు మనకు. కానీ ఇక్కడ కనీసం ఒక ఇల్లు కట్టుకున్నారన్న, పెళ్లి చేసిరన్న, పిల్లల చదువులు అయినా ఓన్లీ గల్ఫ్ డబ్బులతో అయింది. వాళ్ళకి కట్టే ట్యాక్స్లే ప్రభుత్వం ఈరోజు అత్యధికంగా వసూలు చేయడం జరుగుతుంది. సో మరి ఇన్ని జరుగుతున్నాక ఇన్ని ఏంగా కూడా చిన్నది ఇప్పుడు 1000 మంది పోతే ఒకరికో ఇద్దరికో ప్రాబ్లం అవుతుంది. ఆ ఇద్దరికి కూడా సహాయం చేయలేని స్థితిలో ఈరోజు ఉంది. మరి పోనీ ఇన్ని కోట్లు వస్తున్నాయి. సరే ఇప్పుడు కొంతమంది పోయిండ్రు, తప్పని పరిస్థితులు అనుభవించారు, చేస్తారు, ఆరోగ్యం దెబ్బతిన్నది, కుటుంబం దెబ్బతిన్నది, జీవితం మొత్తం అసలు వయసు ఉండాల్సిన 20 ఏళ్ళు అక్కడే ఉంటున్నారు. మరి కనీసం ఆ డబ్బులు ఏదైతే డబ్బు నుంచి మనకు వస్తున్నాయో విదేశీ మార్గద్రవ్య రూపంలో ఆ డబ్బులు ఇక్కడ ఉన్న యువతకు కనీసం వాళ్ళ కుటుంబాలకు నెక్స్ట్ ఇప్పుడు తరతరాలు తండ్రి వెంటనే కొడుకు పోతుండ్రు, అన్నదమ్ములు పోతుండ్రు, మొత్తం జీవితాలు కనీసం వాళ్ళకన్నా ఉపయోగపడే విధంగా 10% హెచ్చిస్తే అద్భుతమైన ఉపాధి కల్పన ఇక్కడ. ఇప్పుడు దుబాయ్లో ఏముంది, దుబాయ్లో ఎడారి దేశం. సో అక్కడ ఏముంది, వాళ్ళు మార్కెట్ డెవలప్ చేసుకొని ఇప్పుడు టూరిజం మీద పడ్డారు, చేసి బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద ఆఫీసులు కట్టి ప్రపంచంలో ఉన్న ఆఫీసులు అన్నీ దుబాయ్లో ఏర్పాటు చేసి పెద్ద కంపెనీల మీటింగ్లు అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు చేస్తున్నారు. మరి అదే మనం ఒక హైదరాబాద్ ఎందుకు చేయలేదు? మనకి ఇంకా వనరులు ఎక్కువ ఉన్నాయి, అన్నీ ఎక్కువ ఉన్నాయి, హుసేన్ సాగర్ చుట్టూ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు కదా. ఎక్కడంటే అక్కడ డెవలప్ చేయొచ్చు. అంత స్పీడ్లో 200 కిలోమీటర్లు గంటన్నరలో పోయి పనిచేస్తున్నారు దుబాయ్లో, పొద్దున్న 4 గంటలకు లేచి. మరి ఇక్కడ ఎక్కడ ఉంది మనం? ఇప్పుడు హైదరాబాద్ దాకా పోవాలంటే కనీసం 5-6 గంటలు. సో ఇవన్నీ దేశం అభివృద్ధి ఏంటి, అందరికి ఉపాధి కల్పించినప్పుడు ఇంత ప్రాబ్లం ఉంటుంది. ఎవరి కుటుంబంతో వాళ్ళు సంతోషంగా ఉండే పరిస్థితి వస్తుంది. సో ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి. దయచేసి మనం గల్ఫ్ అనగానే మన పోరాటం ఇదే కాదు, ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి ఆరోగ్యం జాగ్రత్త. అంటే ఒక డాక్టర్గా నా బాధ్యత కాబట్టి మనకు వీలైనంత చెప్తూ పోతున్నాం మనం. సో మనం మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి టెన్షన్ పెట్టకుండా ఓన్లీ డబ్బులు పంపినా అయిపోయిన కార్యక్రమం కాకుండా వాళ్ళ ఆరోగ్యం నేను షాక్ తిన్నా నేను చెప్తుండే